పశ్చిమాసియాలో యుద్ధం ఆందోళన రేకెత్తిస్తోన్న చమురు కొరతతో పంపిన చేపలు తిరిగి వస్తున్నాయి. మరోవైపు త్వరలోనే అమల్లోకి నిషేధాజ్ఞలు మత్స్యకారుల జీవనాన్ని స్తంభింపజేశాయి. ఇక మాకు పస్తులు తప్పవంటూ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధం ఉద్రిక్తతల నేపథ్యంలో అనేక రంగాల మీద దాని ప్రభావం ప్రత్యక్షంగా పరోక్షంగా పడుతుంటే ఒకవైపు మత్స్య పరిశ్రమ మీద మాత్రం నేరుగా పడుతుంది. ఆయిల్ కొరత, డీజిల్ సబ్సిడీకి అందకపోవడం, అలాగే ఆయిల్ రేట్లు పెరగడంతో మత్స్యకారులు వేటకు వెళ్లాలంటేనే హడలిపోతున్న పరిస్థితి. మరి విశాఖ ఫిషింగ్ హార్బర్లో బోట్ల పరిస్థితి ఎలా ఉంది? మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులేంటి? లెట్స్ వాచ్. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం విశాఖ సాగర తీరం తాకింది. డీజిల్ కొరతతో విశాఖ హార్బర్లో బోట్లకి లంకరు పడ్డాయి. 15 రోజులుగా మత్స్యకారులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే వేలాది మంది మత్స్యకారులు ఆకలితో అలమటించే పరిస్థితి నెలకొంది. కాలుష్యం కారణంగా ఇప్పటికే మత్స్య సంపద ఊహించనంతగా కరువైంది. మరో 20 రోజుల్లో వేట నిషేధ సమయం కూడా ఆసన్నమవుతుంది. అంతలోపైనా వేట సాగకుంటే ఇక తమ బతుకులు ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్పై యుద్ధం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏపీలో మత్స్యకారులపై తీవ్ర ప్రభావం పడింది. విశాఖ హార్బర్ నుంచి ఒక్కరోజు వేటకి వెళ్లమంటే సుమారు 1,00,000 లీటర్ల ఆయిల్ అవసరమవుతుంది. అయితే చమురు సంక్షోభం ఏర్పడడంతో డీజిల్ అందుబాటులో లేక ఫిషింగ్ ఇబ్బందికరంగా మారింది. 10-15 రోజులుగా ఫిషింగ్ హార్బర్లో డీజిల్ కొరత వల్ల బోట్లు సముద్రంలోకి వేటకు వెళ్లడం లేదు. పనులు లేక ఇబ్బందులు పడుతున్నామని మత్స్యకారులు వాపోతున్నారు. విశాఖ హార్బర్లో 850 మెకనైజ్డ్ మోటార్ షిప్పింగ్ బోట్ల సముద్రంలోకి వెళ్లక జట్టికి పరిమితమయ్యాయి. ఇదిలా ఉంటే అటు హర్ముజ్ జలసంధి మూసివేయడంతో దిగుమతి, ఎగుమతుల వ్యాపారం దెబ్బతిన్నాయి. ఫిష్ లోడ్తో వెళ్లిన కంటైనర్లు తిరిగి మళ్లీ వచ్చేస్తున్నాయి. సరుకు లోకల్ మార్కెట్లకే పరిమితమవుతోంది. బోట్లయితే కష్టంగా ఉన్నాయి, తెప్పలేకపోతున్నాము. బోట్లయితే ఇప్పుడు 15 రోజుల పాటు బోట్లు కట్టించాము. ఆయిల్ దొరకట్లేదు, ఏమీ దొరకలేదు. బోట్లు అయితే ఆటలు లేవు. ఆయిల్ అయితే యూనియన్ ఆఫీసులు ఏడు చేశారో తెలియట్లేదు. ఆయిల్ ఇవ్వలేదండి, ఆయిల్ ఎక్కడా ఇవ్వట్లేదు. సబ్సిడీలు కూడా ఆపేశారు, సబ్సిడీ ఆయిల్ ఇవ్వలేదు. ఆయిల్ లేక బోట్ అల్లా కట్టిసే ఉన్నాయి. బోట్ల పరిస్థితి ఇలా ఉన్నాయి. ఎవడు పట్టించుకోండి, 4 రోజులు లేవు. ఇంకా ఆపేస్తాం. 415 నుంచి బోట్లు ఆపేస్తాం. అప్పుడంటే ఇప్పుడు ఆపేసాం. ఆల్రెడీ 15 రోజులు అయిపోయింది బోట్లు ఆపేసి. అప్పటికి ఇంకా బోట్లు వెళ్ళలేదు. ఆయిల్ లేక వెళ్ళలేదు బోట్లు. ఆయిల్ ఉంటే ఏదో బాధపడదుము. మరోవైపు డీజిల్ ధరలపైన మత్స్యకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మత్స్య పరిశ్రమను ఇండస్ట్రియల్ సెక్టార్లోకి చేర్చడంతో డీజిల్ లీటర్కు 24 రూపాయలు పెరిగిందని, 151 రూపాయలకు డీజిల్ కొనాల్సి వస్తుందని చెబుతున్నారు. గుజరాత్ ప్రభుత్వం కేంద్రాన్ని ఆశ్రయించి పాత రేట్లకే మత్స్యకారులకు డీజిల్ అందిస్తోందని, తమ దగ్గర మాత్రం సబ్సిడీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డీజిల్ ధరలు స్థిరీకరించి మత్స్యకారులకు సహకరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆయిల్ లేదమ్మా, ఆయిల్ దొరకాలంటే ఇక్కడ 125 రూపాయలు అయిపోయింది. జట్టి 120 అయిపోయింది. అక్కడ బదాడీలు మళ్ళీ ప్రైవేట్ కొనుక్కుంటే 116. మరి ఇలాగైతే మరి బోట్లు తిప్పడం చాలా కష్టం అయిపోతుంది. మా చేపలు ఇన్నిగాల చేపలు చేస్తే రూపాయికి ఇన్ని వెళ్ళిపోతుంది. వీళ్ళు ఆయిల్ రేటు పెంచేస్తే మాకు ఇబ్బంది అయిపోతుంది. తెల్లి పిల్లెట్టుకుని మనం సూర్యమైన రోడ్డు మీద ఎక్కడ అవుతుంది. అది పెడితే వీళ్ళు మెచ్చుకో ప్రభుత్వం ఏడు చేస్తుందో దాన్ని పెట్టి ఉంటుంది అనమాట. లేదా మా ఆయిల్ దొరకలేదు. ఈ 15 రోజులు పెట్టి ఇంటికాడే ఉంటున్నాం. పేటలకు వెళ్ళాక బోటు కట్టేసామన్నమాట. రాజకీయ నాయలు ఎక్కుతారు, దించేతానంతా ఆయిల్ ఇవ్వకంటారు. ఈ 125 రోజులు పెంచేసారంటే మా బతుకు ఎలా పోతామండి? వెళ్తే చెయ్యాడితే కొంటాడు మా బతుకులు. ఇలాంటి బతుకు మీద బతకాలంటే మాకు చాలా కష్టం అయిపోతుంది. మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్ తో మరి ఆయిల్ కొరత అన్నది మత్స్య పరిశ్రమ మీద తీవ్రమైన దెబ్బే తగులుతుంది. ముఖ్యంగా మత్స్య పరిశ్రమకి తగినంత డీజిల్ అందుబాటులో లేకపోవడం, అలాగే ధరల పెరుగుదలతో మరి బోట్లన్నీ కూడా విశాఖపట్నంలో జట్టీకే పరిమితం అయిపోతున్నాయి. మరోవైపు బ్యాన్ పీరియడ్ కూడా దగ్గరకు వస్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడు మేము ఫిషింగ్ చేయకపోతే ఆకలితో అలమటించే పరిస్థితి ఉంటుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇనిషియేటివ్గా తీసుకుని ఖచ్చితంగా ఆయిల్ సబ్సిడీ ధరలకి అందించాల్సిన అవసరం మాకు ఎంతైనా ఉందని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఆ విధంగా ప్రభుత్వాలు మత్స్య పరిశ్రమ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HMTV, విశాఖపట్నం.